ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? అవసరం లేదక్క, వాళ్ళ చావేదో వాళ్ళు చస్తారు. రాఘవ, తప్పు. అన్నగా నువ్వు అలా కోరుకోకూడదు. ఎందుకు చావాలి? వాళ్ళేం తప్పు చేశారని? మనకు తప్పనిపించింది వాళ్ళ దృష్టిలో అది ఒప్పనిపిస్తుంది. వాళ్ళ వైపు నుంచి చూస్తే మనం మాట్లాడేది తప్పనిపిస్తుంది. అవునరా, నా వైపు నుంచి చూసినప్పుడు నేను మంచిదానిలా కనిపిస్తాను. అవతలకు వెళ్ళి వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు వాళ్ళు మంచివాళ్ళలా కనిపిస్తారు. ఇదంతా సహజంరా. జరిగిందేదో జరిగిపోయిందిరా. దాని గురించి ఇంకా వాళ్ళని శిక్షించాలనుకుంటే ఎలా? నువ్వు వేసిన శిక్షకి బాధపడుతున్నది సిద్ధార్థ మాత్రమే కాదు, శౌర్య భూమి కూడా. అయినా సరే అక్క, సిద్ధార్థ గాడిని సపోర్ట్ చేసిన తర్వాత, వాడే కావాలని మెడలో తాళి కట్టించుకున్న తర్వాత శౌర్య నాకు చెల్లెలే కాదు, ఆ భూమి ఇంటికి ఏమీ కాదు. పాపం రాఘవ, వాళ్ళు వానలో తడిచిపోతుంటారు. తడవనివ్వండి బావా, వాళ్ళు చేసిన పాపాన్ని ఆ వర్షపు నీళ్లతో కడుక్కొనివ్వండి. అలాంటి వాళ్ల కోసం మీరెవరూ వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ల గురించి మీరు ఆలోచిస్తున్నారే కానీ వాళ్ళు చేసిన పని వల్ల మనమెంత బాధపడుతున్నామని వాళ్ళు ఆలోచిస్తున్నారా? రేపు నలుగురిలో బయటికి వెళ్లాలంటే ఏ మొహం పెట్టుకుని వెళ్లాలో నాకు అర్థం కావడం లేదు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు నాకు. నువ్వు కోపంలో ఉన్నావు, ఆ కోపంతోనే ఆలోచిస్తున్నావు. ఒక అన్నగా ఆలోచించు, అప్పుడు నీ చెల్లి కష్టం నీకు కనిపిస్తుంది. ఏంటమ్మా కనిపించేది? ప్రతి దానికి వాళ్ళు నువ్వు వెనకేసుకుంటూ వస్తావు. నీ అండ చూసుకునే కదా వాళ్ళు ఇలా తయారయ్యారు. ఆ భూమి ఏం చేసినా తప్పు లేదంటావు, తెచ్చి నెత్తిన పెట్టుకున్నావు. ఆడపిల్ల బాగా చదువుకుందని స్వేచ్ఛనివ్వమంటే ఇచ్చాం. తీరా చూస్తే అది వాడిని ఎవనో ప్రేమించి మనం చూసిన సంబంధం కాదని వాడిని ఎవనో పెళ్లి చేసుకుంది. ఇంకా వాళ్ళ గురించి ఆలోచించేదేంటి? రాఘవ చెప్పిందే న్యాయం. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంటికి ఏమీ కారు. మావయ్య గారు, మా అందరికీ మంచి చెప్పాల్సిన వయసు మీది. మీరే ఇలా ఆవేశపడితే అర్థమేమన్నా ఉందా? అవమానం పడ్డవాడికి తెలుస్తుందయ్యా ఆ బాధ. నా బిడ్డలు ఆ విధంగా నలుగురిలో తలదించుకోవడానికి కారణం ఎవరు? నా చెల్లెలు అలా మండపంలో నుంచి కన్నీళ్లతో బయటికి వెళ్ళడానికి కారణం ఎవరు? తను వేయాల్సిన మెడలో ఇంకెవరో 3 ముళ్ళు వేస్తే అరవింద్ ఎంత నరకం అనుభవించుంటాడు. అవన్నీ ఆలోచించకుండా కూతురు గురించి, కోడల గురించి ఆలోచించాలా? అవసరం లేదు. ఈ విషయంలో రాఘవ నిర్ణయమే సరైన నిర్ణయం. వాళ్ళ చావు వాళ్ళు చస్తారు. తడిస్తే తడవనివ్వండి. ఉండగలిగితే ఉంటారు, లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపోతారు. కనీసం వాళ్ళు మన కళ్ళ ముందు కూడా ఉండటానికి వీల్లేదంటే ఇదిగో ఈ మహాలక్ష్మి తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. వాడు చెప్పడం కాదు, నేను చెప్తున్నాను. వాళ్ళ గురించి ఆలోచించడానికి వీల్లేదు, వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు, అసలు వాళ్ళ వైపు కన్నెత్తి చూడడానికి కూడా వీల్లేదు. అందరూ వెళ్ళి పడుకోండి. ఏంటి మహాలక్ష్మి ఇది? నీకు అర్థమవుతుందా? అసలు ఇవన్నీ మనకు అవసరమా? కడుపులో బిడ్డ దూరమైందన్న బాధ గుండెల్లో దాచుకొని ఈ బాధలన్నీ మోస్తూ ఎలా ఉంటావు? ఇలాంటి సమయంలో నిన్ను ప్రశాంతంగా చూసుకోవాలని నేననుకుంటుంటే
వీళ్ళు రోజుకో సమస్య తీసుకొస్తున్నారు. ఇక నుంచి వెళ్ళిపోదాం పద మహా. ఏం మాట్లాడుతున్నారండి? అసలు ఇలాంటప్పుడు ఎలా వెళ్ళిపోదాం అంటున్నారు? అవతల శౌర్యకి పెళ్ళయింది, భూమి మాధవులు విడిపోయి ఉన్నారు. రాఘవ అలేఖ్యకి ఎప్పుడు విడాకులు ఇవ్వాలా అని ఉన్నాడు. ఇన్ని సమస్యలు ఇంట్లో ఉంటే వాళ్ళ బాధలకు వాళ్ళని వదిలేసి మనం ఎలా వెళ్ళిపోతాం?